ఈరోజు సోషలిస్ట్ పార్టీ ఇండియా కార్యాలయంలో 80వ దేశ స్వాతంత్ర ఉత్సవాల్లో భాగంగా ఈరోజు జెండా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మనకు తెలుసు సామ్యవాదం సోషలిజం అనేటువంటి పదం గురించి దానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇంపార్టెన్స్. అసలు సోషలిజం అనేటువంటిది దేశానికి సంబంధించినటువంటి సహజ వనరులను సమానంగా పంపిణీ చేసే రాజకీయ ఆర్థిక వ్యవస్థను మనం సామ్యవాదం సోషలిజం అంటాం. అంటే మన అవసరాలకు ఉపయోగపడేటువంటి వస్తువులను మనమే తయారు చేసుకోవాలి. కానీ ఈ దేశంలో ఏం జరుగుతుంది? పారిశ్రామిక ఒప్పందాలు కానీ అగ్రికల్చర్ ఒప్పందాలు కానీ భారతదేశానికి సంబంధించినటువంటి అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను పరిశీలిస్తే ఈ దేశంలో వస్తు ఉత్పత్తి ఎంత ఘోరంగా ఉంది. పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడడం, వ్యవసాయ అభివృద్ధి కుంటుపడడం, ఈ దేశంలో మానవ వనరుల యొక్క అభివృద్ధి కూడా కుంటుపడడానికి ఈ దేశంలో ఉన్నటువంటి పాలకుల యొక్క లోపం. ఈ దేశంలో సరైనటువంటి సిద్ధాంతాలు లేవు. పెట్టుబడిదారీ విధానాలు వచ్చేది ఈ దేశాన్ని రోజుగా తింటున్నారు తప్ప సరైనటువంటి పరిపాలన చేయలేకపోవడం. దేశంలో సామ్యవాద సిద్ధాంతాలను మోస్తూ సిద్ధాంతాల కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఎందరో సోషలిస్టుల ఆధారంగా ఈ దేశానికి ఇంకా ఒక అధికారం అనేటువంటిది రాలేదు. పార్టీ అధికారం అనేటువంటిది లేదు కాబట్టి ఫలితంగా ఈ దేశంలో సామ్యవాద సిద్ధాంతాలు అమలు కావట్లేదు. ఫలితంగానే ఈ దేశంలో ఉన్నటువంటి దుర్భరమైనటువంటి పేదరికానికి, ఈ దేశంలో వస్తు ఉత్పత్తికి, ఈ దేశ పారిశ్రామిక కుంటుపడడానికి ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. మనకు తెలుసు ఈ దేశం లోపల సోషలిస్ట్ రాజ్యాలు మనం చూస్తున్నాం. సోవియట్ ప్రిన్సిపల్స్ అనేటువంటివి లేవు. సోవియట్ ప్రిన్సిపల్స్ అంటే రష్యా, చైనా అమలు చేసేటువంటి ప్రిన్సిపల్స్ కాదు. అది ఒక ఆదర్శమైనటువంటి సిద్ధాంతం. దాని ముఖ్యంగా కేంద్రీకృతమైనటువంటి రాజకీయ లక్షణాలు కలిగి ఉండడమే కాకుండా పారిశ్రామికీకరణం, కార్మిక యొక్క సమానత్వం కోసం, మరి సమానమైన ఆర్థిక సామాజిక న్యాయం కోసం పనిచేసేటువంటి విధానమే సోవియట్ సిద్ధాంతం. మరి ఆ సిద్ధాంతం ఈ దేశానికి దిగుమతి చేయాలి. ఈ దేశానికి ఖచ్చితంగా మరి సమానత్వం అనేటువంటిది అందరికీ తీసుకురావాలనేటువంటి లక్ష్యం చేతనే ఈ సోషలిస్ట్ పార్టీ ఇండియా ఏర్పాటు కావడం జరిగింది. ఖచ్చితంగా ఈ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా అధికారాలకు తీసుకొచ్చి సామ్యవాద సిద్ధాంతాల మీద ఖచ్చితంగా మేము పనిచేస్తాం, ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ రోజుగా నేను వాగ్దానం చేస్తున్నా. మనకు ఒకటే ఈ దేశంలో తెలంగాణ అనేటువంటి కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం. ఈ తెలంగాణ ఏర్పడే ముందు కూడా ఇక్కడ చాలా అన్యాయం జరిగింది. ఆర్థిక అసమానతలు ఏర్పడ్డాయి. వనరుల యొక్క పంపిణీ లేదు, ఉద్యోగాల లేమి అనేటువంటిది ఉంది. తర్వాత నీళ్ళ యొక్క మరి వినియోగం అనేటువంటిది చాలా కుంటుపడి ఉంది. మరి ఇప్పటికీ కూడా వాటిని ఏమిటి మనం సాధించిన నీళ్ళు, ఉద్యోగాలు, నిధులు అని అంటే ఇప్పటికీ వెనుకబాటుకు గురి అవుతుంది. కారణం ఏంటి అని అంటే సరైనటువంటి పార్టీల చేత ఈ రాష్ట్రంలో పరిపాలన జరగట్లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో చేసేటువంటి పరిపాలన మనం చూస్తున్నాం. అన్ని ఉచితాల పేరు చేత ఓట్లు వేయించుకొని ప్రభుత్వం బడ్జెట్ను లూటీ చేయడం తప్ప దాదాపుగా 8 లక్షల కోట్ల యొక్క అప్పు తెచ్చి ఈ రాష్ట్రం లోపల మరి అభివృద్ధి పేరు చేత అప్పుల పాలు చేసినటువంటి విషయం మనకు తెలుసు. మరి ఇదంతా ఎట్లా జరుగుతుంది? అప్పుల వల్ల అభివృద్ధి జరుగుతుందంటే సాధ్యం జరగక అప్పుల వరకు మనకు అభివృద్ధి జరగదు. వ్యవసాయం అభివృద్ధి చేస్తున్నామంటున్నారు, రైతులను రాజ్యాధికారంలోకి తీసుకొస్తాం, రాజ్యం చేస్తామంటున్నారు. కానీ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల విషయంలో కానీ, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విద్యార్థుల విషయంలో కానీ ఎంత అన్యాయం జరుగుతుందో ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. ఇది ధన దోపిడీ చేత ఉండేటువంటి ప్రభుత్వం తప్ప నిజమైనటువంటి రైతులు రాజు చేసేటువంటి అవకాశం లేదు, చేయరు వాళ్ళు కూడా. కాబట్టి మనం వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఈ రోజు నుంచి మనము ఒకటే పార్టీని అభివృద్ధి చేస్తూ ప్రభుత్వ పాలసీలు ఏవైతే ఉన్నో ప్రభుత్వం ప్రజలకు అందజేసేటువంటి అన్యాయాలను ప్రతి వాడ కూడా తిరిగి చెప్పి అందరినీ మొబిలైజేషన్ చేసి ఒక తిరుగుబాటుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేసి మనం అధికారంలోకి వచ్చేటట్లు పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన పార్టీ కేవలం హైదరాబాద్కి పరిమితం కాదు. గల్లీ లోపల మరి గ్రామాన్ని కూడా పార్టీ జెండాలను ఎగిరేసి పార్టీ సిద్ధాంతాలను భుజస్కంధాల మీద మోసి ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేటువంటి ఒక సిద్ధాంతం సోషలిస్ట్ సిద్ధాంతం తప్ప మరొకటి కాదు. మనకు తెలుసు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారానే ఈ సోషలిజం అనేటువంటిది భారత పీఠికలోకి పెట్టింది. అంటే అంతకుముందు సోషలిజం పదాలు లేవు. ఒకటి సోషలిజం, సెక్యులరిజం అంటే ఈ దేశం లోపల తీవ్రవాదులుగా చిత్రీకరించేవారు.
వీళ్ళంతా తీవ్రవాదులు, సామ్యవాదులంతా తీవ్రవాదులు, సెక్యులరిస్టులు ఈ దేశంలో తీవ్రవాదులు, ఈ దేశానికి చెడుపేరు తెచ్చేటువంటి మరి వ్యక్తులుగా, వ్యవస్థగా, సిద్ధాంతాలుగా ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కూటగతులు లేకుండా మరి జనతాదళ అనేటువంటి పార్టీ అధికారంలోకి వచ్చి సామ్యవాద సిద్ధాంతాలను, అదే భారత రాజ్యాంగంలో కూడా సామ్యవాద సిద్ధాంతాలను చేర్చడం అనేటువంటి జరిగింది. అప్పుడే మనకు సమానత్వం వచ్చింది. మనకు ఈ దేశంలో భూ సంస్కరణలు అమలైనవి, పెట్టుబడిదారీ విధానాలను ధ్వంసం చేసినాం, తర్వాత జామీందారు వ్యవస్థను నాశనం చేసినాం, కౌలు చట్టాలను రద్దు చేసినాం, తర్వాత కార్మికులకు సంబంధించినటువంటి చట్టాలు తీసుకొచ్చినాం, ముఖ్యమైనటువంటి రిజర్వేషన్లు కూడా మన పార్టీ వల్లనే సాధ్యమైంది. సమానత్వం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం నిత్యం పనిచేసేటువంటి సిద్ధాంతమే సామ్యవాద సిద్ధాంతం. దాని ద్వారానే దేశం లోపల న్యాయం జరిగింది. బీసీలకు, తర్వాత ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి రిజర్వేషన్ వచ్చింది. మరి పెట్టుబడిదారీ విధానాలను పాటించేటువంటి పార్టీలు చెప్పేటువంటి బూటకు మాటలు తప్ప సామ్యవాదం అంటే ఒక నిర్వాదం కాదు. సామ్యవాదం అంటే అభివృద్ధి. ఈ దేశం లోపల స్థిరమైనటువంటి అభివృద్ధికి సూచకం సామ్యవాదమే. ప్రపంచంలో చాలా దేశాలు చూసాం. స్థిరమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది శ్రేయస్తో కూడినటువంటి మరి అభివృద్ధి, అంటే పర్యావరణయుతంగా మరి అభివృద్ధి అనేటువంటిది స్థిరంగా మనకు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా లాభదాయకమైనటువంటి ఆర్థిక పాలసీల చేత ఈ దేశం లోపల మరి సంక్షేమానికి పెద్ద పీట ఇచ్చేటువంటి సిద్ధాంతమే సామ్యవాదం. ఇంత మంచి సిద్ధాంతాన్ని ఊరుకొని దుర్మార్గులు, రౌడీ షీటర్స్, దొంగలకు పెత్తనం ఇచ్చి దేశాన్ని, రాష్ట్రాన్ని మొత్తం దొంగల పాలు చేశాం. ఆ దొంగలకు బుద్ధి చెప్పాలి. ఆ కాలం తప్పకుండా వస్తుంది. సామ్యవాద సిద్ధాంతం ఆధారంగా ఉన్నటువంటి సోషలిస్ట్ పార్టీని అధికారానికి తెస్తామని చెప్పి ఆ బాధ్యతను తీసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పార్టీకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈరోజు భారతదేశ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బాగ్లింగంపల్లిలోని రాష్ట్ర సోషలిస్ట్ పార్టీ కార్యాలయంలో మన సోదరులు అందరినీ కలుపుకొని ఈరోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. గడిచిన 80 సంవత్సరాలలో అధికారంలోకి వచ్చినటువంటి అన్ని పార్టీలు కూడా సోషలిజం, సెక్యులరిజం అనే భావంతో ప్రజలను నమ్మించి ఓట్లు గడించి రాజ్యాధికారాన్ని చేపట్టి ప్రజలకు మాత్రం సున్నం చూపిస్తున్నటువంటి కథనాలు మన కళ్ళ ముందు ఎన్నో కనిపించినాయి. ఈ 80 సంవత్సరాలలో వచ్చిన స్వాతంత్రం అధికార దాహంతో ఉన్నటువంటి స్వార్థ నాయకులకు, స్వార్థ వ్యాపారవేత్తలకు మాత్రమే అది వర్తించింది. కానీ నిజమైనటువంటి స్వాతంత్ర సమరయోధులకు, నిజమైనటువంటి భారతదేశ నిరుపేద ప్రజలకు మాత్రం ఏమాత్రము స్వాతంత్రం లేనట్టుగానే ఈరోజు కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు మళ్ళీ నిజమైనటువంటి ప్రజలకు నిజమైనటువంటి స్వాతంత్రాన్ని, వారి హక్కులను వారికి దక్కాలంటే నిజమైనటువంటి ఆ రోజుల్లో మొదలుపెట్టినటువంటి సోషలిస్ట్ పార్టీ మళ్ళీ ప్రజల మధ్యకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. రానున్నటువంటి కాలంలో సోషలిస్ట్ పార్టీని మరింత బలోపేతం చేసి రానున్న ఎన్నికల్లో రాజ్యాధికారాన్ని సోషలిస్ట్ పార్టీ కైవసం చేసుకుంటూ ప్రజలకు నిజమైనటువంటి సోషలిజాన్ని అందించడమే మా ఏకైక లక్ష్యంగా పనిచేస్తామని ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా మిత్రులకందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్.